తండ్రి దేవ, పరిశుద్ధమైన ఘనమైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని సమకూర్చి మీ దివ్య గ్రంథంలోని మాటలను మేము కొన్ని నిమిషాలు తండ్రి ఆలోచన చేస్తుండగా నిలబడి చెబుతున్న నాకును సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వినిచున్న మీ పిల్లలు గ్రహించగలిగే శక్తిని, వినగలిగే చెవులను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు మహిమకరంగా తండ్రి యొక్క తరగతిని జరిగించమని అర్థిస్తూ క్రీస్తు యేసువారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునామమున వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? సంతోషం. ఈరోజు కూడా బైబిల్ నుంచి ఒక పాఠాన్ని ఆలోచిద్దాము. అదే నిత్య జీవానికి బలి అవసరమా? నిత్య జీవానికి బలి అవసరమా? నిత్య జీవం అనగానే పరలోకం, స్వర్గం. ఈ నిత్య జీవానికి బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు బలి అయిపోయారు. అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఎవరు బలి అయిపోయారు? యేసుక్రీస్తు బలి అయిపోయారు. అయితే ఒక మనిషి భూమి నుంచి మరో లోకానికి అంటే స్వర్గానికి వెళ్ళడానికి బలి అవసరమా? క్వశ్చన్. ఎందుకంటే చాలామంది మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచన చేస్తానండి. ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధలు నిజంగా ఏ గ్రంథంలో కూడా లేవు. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రంథం అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం అనేది ఉంది. కానీ ఎవరి గ్రంథం వాళ్ళదే. అయితే ఇలా మనుషుల పాపాల నిమిత్తం బలైపోయినటువంటి దేవుడు అని కేవలం బైబిల్లో మాత్రమే వ్రాయబడి ఉంది. ఆలోచించాలి. ఎందుకంటే చాలామందికి మన భారతదేశంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉంది. మన గ్రంథం బైబిల్. అలాగే వేరే విశ్వాసానికి సంబంధించిన గ్రంథం వేరే. ఇలా ఎవరి విశ్వాసాలకు వారి గ్రంథాలు ఉంటే ఏ గ్రంథాన్ని తిరిగేసినా, ఏ గ్రంథాన్ని చదివినా మనుషుల పాపాల నిమిత్తం చనిపోయినటువంటి దేవుడు అని వ్రాయబడింది మాత్రము బైబిలేనండి. దీనికి సాక్ష్యం, ఆధారం మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక సంగీత దర్శకుడు తెలుసు కదా మీ అందరికీ, ఎంఎం కీరవాణి అని ఒక ఆయన ఉంటాడు. ఆయనే చెప్పాడు సాక్ష్యం ఏమని, నేను ఎందరో దేవుళ్ళు చదివాను, ఎందరో దేవుళ్ళు చూశాను, కానీ మనుషుల కోసం తనకు తానే బలైపోయినటువంటి యేసుక్రీస్తునికి మాత్రం నేను అలాంటి వ్యక్తిని ఎక్కడ నేను చూడదన్నాడు. అంటే అంత ప్రేమ కలిగిన వ్యక్తిని మనుషుల కోసం తానే పోయిన వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని నేను ఏ గ్రంథాల్లో చూడలేదండి అని ఆయనే ఆశ్చర్యపోయాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు గనక మన కోసం, అంటే మన పాపముల నిమిత్తం బలి అవ్వకపోతే మనకేం లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ అనేది లేదు. మనం పరలోకానికి వెళ్ళలేం. అయితే ఇలాంటి తరుణంలో కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు సుమారుగా ప్రపంచ జనాభా ఎంతమంది అంటే సుమారుగా 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. అందులో సుమారుగా 350-400 కోట్లు క్రైస్తవులే ఉన్నారు. అందులో సగానికి సగం క్రైస్తవులే. ఇలా బైబిల్కు ఉన్నటువంటి ఆధిక్యత పెరిగిపోవడం బట్టి, క్రీస్తుకున్నటువంటి ఖ్యాతి పెరిగిపోవడం బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో బైబిల్ని ఎలాగైనా తప్పుపట్టాలి, అవునా, బైబిల్ని ఎలాగైనా తప్పుపట్టాలి, బైబిల్ని విశ్వసిస్తున్నటువంటి విశ్వాసులను ఎలాగైనా ఏం చేయాలి, మాన్పించాలి, క్రీస్తు ప్రేమలో నుంచి వారిని తప్పించేయాలి.
ఎలాగైనా సరే క్రైస్తవ్యంలోని సంఖ్యను తగ్గించాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఒక సామెత ఉంటుందండి, ఏంటది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. అలాగని మనం ఏం చేస్తాం? ముళ్ళు దిగిందనుకో, ఆ ముళ్ళుతో తీస్తామా? తీయం కదా. ముళ్ళు దిగితే ఎలా తీస్తాం? ఫినిష్తో తీస్తాం. మరి సామెత అంటే ఎలా ఉంది? ముళ్ళుని ముళ్ళుతో తీయడం అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయండి అనగానే ముళ్ళుతో తీసుకోమని కాదు. ఇప్పుడు బైబిల్ తప్పట్టాలి, అర్థమవుతుందా? బైబిల్ తప్పట్టాలి. బైబిల్ తప్పు పట్టాలంటే ఏం చేయాలి? బైబిల్లో ఉన్న సందర్భాలని మనం ఏం చేయాలి? తప్పని చూపించాలనుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటే అలా ముళ్ళులా ఉన్నటువంటి పినిస్తో తీసుకోవాలి మనం, అంతేనా? అంతేగాని ముళ్ళుని ముళ్ళుతోనూ తీయాలనగానే ముళ్ళుతో తీయలేము, రాదు. అలాంటి స్వభావం కలిగిన అంటే అలాంటి రూపం ఉన్నటువంటి పినిస్తో మనం తీస్తాం. అలాగే ఇప్పుడు బైబిల్ తప్పట్టాలంటే బైబిల్లో ఉన్న సందర్భాలను చూపించే మన బైబిల్ తప్పట్టాలని కొన్ని సంస్థల వారు బయలుదేరి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే బైబిల్నే చెప్తారు. చెప్పేసి ఇదిగో మీ బైబిల్లోనే ఉంది, యేసుక్రీస్తు బలి అవసరం లేదు అనేది. యేసుక్రీస్తు బలి అవసరం లేదు, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అన్నారు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఆలోచిస్తే అసలు నిత్య జీవానికంటే పరలోకానికి వెళ్ళడానికి యేసు బలి అవసరం లేదు అన్నారు. ఎలా చెప్పారు మీరంటే, ఇది మీ బైబిల్లోనే ఉందండి అంటారు. మన బైబిల్లో ఉన్న రెఫరెన్స్ని చూపిస్తారు. ఏమంటే ఉదాహరణకి మనం స్కూల్కి వెళ్ళాం అనుకోండి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? చాలా సబ్జెక్టులు ఉంటాయి. లెక్కలు, హిందీ, ఇంగ్లీష్ అని, సైన్స్ అని ఉంటాయి. ఇందులో అందరికీ ఇష్టమయ్యేది ఏంటి? తెలుగు అంటే అందరికీ ఇష్టమే, తెలుగు ఈజీ కాబట్టి. కానీ కొందరికి మాత్రం ఇష్టం, అందరికీ కష్టమయ్యేది లెక్కలు, అంతేనా? మ్యాథ్స్. లెక్కలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకు? అవి అర్థం కాదు కాబట్టి. అర్థం కానంత మాత్రాన చెప్పిన మాస్టర్ తప్పు అంటే కరెక్ట్ అది. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 10 మందిలో ఒక 5గురికి లెక్కలంటే ఇష్టం అండి, ఒక 5గురికి లెక్కలంటే ఇష్టం లేదు. ఇప్పుడు లెక్కలంటే ఇష్టం లేదన్న వాళ్ళు ఇదిగో మాస్టర్ గారు తప్పు, మాస్టర్ గారు సరిగ్గా చెప్పడం లేదు అంటే అది కరెక్టా? కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు వాస్తవమో. బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు, బైబిల్ అంటే పడని వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో బైబిల్ తప్పు అని చూపిస్తున్నారు. అర్థమవుతుంది? అలాంటి ప్రయత్నమే ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. నిత్య జీవానికి బలి అవసరమా? నిత్య జీవానికి బలి అవసరమా అంటే బలి అవసరం లేదండి, కావాలంటే మీరు బైబిల్లో చూడండి అన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. చాలండి, ఏమన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు అంటే దేవుడు ఎలాంటి వాడు? బలి కోరేవాడు కాదు, అర్పణలు కోరేవాడు కాదు. కాబట్టి నిత్య జీవానికి ఏం అవసరం లేదు? బలి అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో ఏమవ్వలేదు? చనిపోలేదు. ఏమండి? బలి అవసరం లేదని మీ బైబిల్లో ఉంది కాబట్టి నిత్య జీవానికి బలి అవసరము లేదు. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో చనిపోలేదని వాదిస్తున్నారండి. నమ్మచ్చా మనం? ఎందుకంటే మన బైబిల్లోనే ఉంది. ఏమని ఉంది? ఇదిగో దేవుడు ఏమన్నాడంట, బలియు అర్పణయు నువ్వు కోరేవాడు కాదు, దేవుడు బలిని కోరడు అంటున్నాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం.
మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. చాలా. నీవు జీవములు అంటే నీవు నిత్య జీవములో ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు అనవలే ఆజ్ఞలు. ఈ పాత నిబంధనలు అంటే ధర్మశాస్త్రములో రాయబడిన 10 ఆజ్ఞలను నీవు పాటిస్తే ఎక్కడికి వెళ్తా అన్నాడు? నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ముందు హెబ్రీ పత్రిక ఏం చదువుకున్నా? దేవుడు బలిని అర్పణను కోరుకోడు అనుకున్నాం. ఓకే. ఇక యేసుక్రీస్తుల వారే స్వయాన మాట్లాడుతూ ఒకడు వచ్చాడంట. ఒకడు వచ్చి ఏమడిగాడు ఆయన్ని? అయ్యా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నాడు. అనగానే ఏమన్నాడు? నీవు ఆజ్ఞలను పాటించమన్నాడు. అంతేనా? ఆజ్ఞలు పాటించి నీవు నిత్య జీవానికి వెళ్ళిపోతావు అన్నాడు. కాబట్టి నిత్య జీవానికి బలి అవసరము లేదు అన్నాడు. నిజమేనా? ఆలోచించండి. నిత్య జీవానికి బలి అవసరం లేదా? నిత్య జీవానికి వెళ్ళాలంటే బలి అవసరం లేదా? ఉదాహరణకి ఈరోజు ఈ భూమి మీద మనం బ్రతకాలంటే, ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మన కోసం ఏదైనా బలి అవుతుందా? ఏమండి? ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మన కోసం ఏమైనా బలి అవుతున్నాయి? ఆలోచించాలి. ఏం బలి అవుతున్నాయి? ఈరోజు ఇలా మనం బ్రతకడానికి మనిషి ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఏమైనా బలి అవుతున్నాయా? ఈరోజు ఒక మనిషి బ్రతకాలంటే ఎంత ఆహారం కావాలి? ఈ పంచభూతాలు ఎవరి కోసం ఉన్నాయి? ఇవన్నీ నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ ఎవరి కోసం? మనిషి కోసం. అంటే మనిషి భూమి మీద బ్రతకాలంటే ఈ పంచభూతాలను ఏమైపోతున్నాయి? బలైపోతున్నాయి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం బలి కావాలి? కూర మొక్కలు బలి కావాలి. అవునా? ఒక కోడి బలైపోతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళకి రెస్ట్ ఇచ్చారు. ఎందుకు? బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళకి రెస్ట్ ఇచ్చారు అన్నమాట. తినలేదు ఎవరు. లేదంటే ప్రతి వారం ఏమైపోయేది? జంతువు బలైపోయేది, కోడి బలైపోయేది, మేక బలైపోయేది, చేపలు బలైపోతుంది. అంటే ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకాలంటే ఈ భూమి మీద ఉన్న సుమారు 84 లక్షల జీవరాశులను ఏమైపోతున్నాయి? బలైపోతున్నాయి. అంటే ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే బలి కావాలి. మరి ఈ భూమి మీద నుంచి మరొక లోకానికి వెళ్ళాలంటే బలి అవసరం లేదా? అవసరమే, చాలా అవసరం. అసలు ఎక్కడ ఈ బలి అనేది ప్రారంభమైంది? దేవుడు మనుషులు ఎలా ఉండాలని కోరుకున్నాడని మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదవగలిగితే, మనము 6వ వచనం చివరి లైన్లో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? నిర్దోషులు, పరిశుద్ధులు. మనము తన ఎదుట పరిశుద్ధులను
నిర్దోషులై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. ఎప్పుడంట జగత్తు పునాది ఏది జగత్ ఏది అంటే ఈ సృష్టికి పునాది వేయబడక ముందే దేవుడు ఏమనుకున్నాడు, ఇదిగో ఈ భూమి మీదకి వెళ్తున్నటువంటి మనుషులందరూ ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని ఎవరిలో ఎంచుకున్నాడు మనల్ని, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనుషులందరూ భూమి మీదకి వచ్చిన మనుషులందరూ పరిశుద్ధులు కావాలి. ఈరోజు ఈ భూమి మీద మనం చూస్తుంటేనండి, చిన్న చేపలు ఏం తింటుంది, పెద్ద చేపలు. అంటే పెద్ద చేప బతకాలంటే చిన్న చేప చనిపోవాలి, పెద్ద పక్షులు బతకాలంటే చిన్న పక్షులు అంటే జీవరాశులను ఆలోచిస్తుంటే ఒకటి బ్రతకాలంటే మరొకటి చావాలి, మనం బ్రతకాలంటే మరొక జీవి బలి కావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి ఆలోచిస్తే ఒక జీవి బ్రతకాలంటే మరో జీవి బలి కావాల్సిందే. అయితే ఈ భూమి మీద నుంచి మరలా మనం పరలోకానికి వెళ్ళాలంటే బలి అనేది ఖచ్చితంగా అవసరం. అలాంటి బలిని ఈరోజు బలి అవసరం లేదు. యేసుక్రీస్తు బలి కాలేదు, యేసు సిలువలో చనిపోలేదని చాలామంది బోధిస్తున్నారు. ప్రేమ దేవునిలా అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు, ఇదిగో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇలా దేవుడు జగత్తు పునాదికి ముందే ఈ సంకల్పాన్ని కలిగి ఉంటే ఇలా నిర్దోషులు పరిశుద్ధులుగా మనుషులు ఉండాలని దేవుడు అనుకుంటుంటే ఈ మనుషులందరినీ కూడా సాతాను ఏం చేస్తుంది, అపవిత్రులుగా మార్చేస్తుంది. వాడు ఎలా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, మీ అందరికీ ఒక కథ తెలుసా? కొంగబావ కథ విన్నారు ఎప్పుడైనా? కొంగబావ కథ విన్నారా? వినలేదా? ఒక కొలంలో కొన్ని చేపలు ఉన్నాయండి. కొన్ని చేపలు ఉంటే కొంగ వచ్చి ఆ కొలంలోని చేపలను చూసింది. వాటిని ఎలా అయినా తినాలనుకుంది. ఏమండి, వాటిని ఎలా అయినా సరే తినేయాలనుకుంది. అనుకుని ఎలా తినాలని ప్లాన్ చేసుకుని వెళ్ళి ఆ ఒడ్డు దగ్గర, ఆ కొలను దగ్గర చాలా దిగాలుగా మౌనంగా కూర్చుంది. అప్పుడు కొన్ని చేపలు వచ్చి కొంగబావ ఏంటి అలా డల్లగా ఉన్నావేంటి అని అడిగినాయంట. అంటే ఏమీ లేదు, నా బాధ అంతా మీ గురించి అన్నదంట. అన్నప్పటికీ ఏమైంది, మా గురించి బాధపడుతున్నావు అన్నారంట. అన్నప్పటికీ ఏమీ లేదు, వచ్చి వేసవకాలం కదా, చీరు ఎండిపోయిన తర్వాత మీరు ఎలా బతుకుతారో ఏంటో అని నా బాధ అంతా మీ గురించి ఆలోచిస్తున్నాను అన్నదంట. అన్నప్పటికీ అదే అన్నాయంట, బావా నువ్వు పైకి ఎగురుతావు కదా, నీకు ఎక్కడ చుట్టుపక్కల సముద్రాలు ఎక్కడ ఉన్నాయి, నదులు ఎక్కడ ఉన్నాయి తెలుసు కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే మమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకువెళ్ళి ఆ నదిలో పడాయన్నమాట. ఈ ఐడియా చాలా బాగుంది. ఈ వేసవకాలం వచ్చే లోపల మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నాకు తెలిసిన పెద్ద నది ఒకటి ఉంది, ఆ నదిలో పడేస్తాను అంట. అనగానే మొత్తం ఏమైనా చేపలు లైన్ కట్టేసి ఒకటి పైకి ఎగిరి పడుతుంది అనమాట. పడగానే ఇది ముక్కుతో పట్టుకెళ్ళి పక్కన ఉన్న కొండ మీదకి వెళ్ళి తినేస్తుంది. అర్థమైందా? అలా రోజు ఒక్కో చేపని, దానికి నచ్చిన చేపలన్నీ కూడా తినేస్తుంది. అలాగే ఈరోజు సాతాను కూడా ఎలా మోసం చేస్తున్నాడంటే, ఎవరికి తెలియకుండా ఏమండి బైబిల్లో ఉన్న విషయాలనే వక్రీకరిస్తూ బైబిల్ నమ్ముతున్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నాడు, వాడు మోసం చేస్తున్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలసినటువంటి మనుషులందరినీ ఏం చేస్తున్నాడు, అపవిత్రులుగా మార్చేస్తున్నాడు. అర్థమవుతుందా? అపవిత్రులుగా మార్చేస్తున్నాడు అంటున్నా. అయితే మరి మనుషులు పవిత్రులుగా ఉన్నారా? మనుషులు నిర్దోషులుగా ఉన్నారా? ఎలా ఉన్నారని బైబిల్ చెప్పింది. అసలు దేవుడు ప్రారంభంలో ఎలాంటి బలిని ఇమ్మన్నాడు అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తే, లేవీకాండము, ఒకసారి లేవీకాండం చూద్దాం. లేవీకాండము 11వ అధ్యాయము, లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. లేవీకాండము 11వ అధ్యాయము 44. నేను మీ దేవుడనైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. చూసారండి? ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి,
వాళ్ళ కొడుకు ఏమనుకుంటాడు, డాక్టర్ వాళ్ళు అనుకుంటాడు, అంతేనా? అలా ఒక యాక్టర్ ఉన్నారు అనుకోండి, సినిమా యాక్టర్, వాళ్ళ కొడుకుని యాక్టర్. అలాగే దేవుడు ఎవరు ఇప్పుడు? పరిశుద్ధుడు. మనమంతా ఎవరు? దేవుని పిల్లలు. ఒక డాక్టర్ ఎలాగైతే తన కొడుకు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడో, దేవుని పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలని దేవుడు ఏమనుకున్నాడు? కోరుతున్నాడు. ప్రేమ దేవుడు, ఇది దేవుని ఇష్టం. పాపం లేని వారిగా, నిర్దోషులుగా, దోషం లేని వారిగా తన పిల్లలైన వారు అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటే, సాతాను ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ నెట్టేస్తుంది? పాపంలో నెట్టేస్తుంది. ప్రతి ఒక్కరిని దోషులుగా మార్చేస్తుంది. అర్థమవుతుందా? అదే లేవికాండం చూడండి, అదే లేవికాండము 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియారా. అప్పుడు యాజకులు ఒక మగ గొర్రె పిల్లను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. ఏమండి? ఓకే, ఇప్పుడు పాత నిబంధనలలో ఇశ్రాయేలీల యొక్క పాపం ఎలా పోయేది? ఏ బలిది? జంతు బలి. ఓకేనా? పాత నిబంధనలో దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతి ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీల పాపాలను దేవుడు ఎలా తీసేవాడంటే, గొర్రెని బలిస్తే వాళ్ళ పాపాలను దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. ఎలాంటి వాటిని బలిచ్చేవాళ్ళు? మరలా ఎలాంటి వాటిని ఇచ్చేవాడు? మళ్ళా అదే లేవికాండము 22వ అధ్యాయము చూడండి, 22వ అధ్యాయము, అదే లేవికాండము 22వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 22:18. ఇట్లు చెప్పుము, గాని ఆయనను అర్పించును, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండైనను గొర్రె మేకలలో నుండైనను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకం ఉండునో దానిని అర్పింపకూడదు. చూసారా? ఇశ్రాయేలీలకు ఒక పద్ధతిని ఇచ్చాడండి. ఏంటి? పాపము చేస్తే మీరు ఏం చేయండి? గొర్రెను బలిగా అర్పించమన్నారు. అర్పిస్తే మీ పాపాలను ఏం చేస్తాను? క్షమిస్తాను. మరలా ఎటువంటిని ఇమ్మన్నాడు? మరలా దోషము లేని, కలంకము లేని ఇవ్వాలి. ఇంకా ముందుకు వెళ్తే కుంటివి, గుడ్డివి ఇవ్వకూడదు అర్పణలు. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చే వాటిలో కుంటివి కానీ, గుడ్డివి కానీ, దోషము లేని, కలంకము లేని వాటిని ఇమ్మంటున్నాడు. అయితే దేవుడు పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు జంతువుల ద్వారా పాపక్షమాపణ అనేది ప్రారంభించాడు. ఇశ్రాయేలు ఏం చేశారు? పాపం చేయడం, జంతువుని తీసుకెళ్ళి బలివ్వడం, పాపం చేయడం, జంతువుని తీసుకెళ్ళి బలివ్వడం, ఇలా చేస్తున్నారు తప్ప, అరే నేను చేసిన పాపానికి ఒక జంతువు బలైపోతుంది అనే పశ్చాత్తాపం వారిలో కలగడం లేదు. ఎందుకు దేవుడు యొక్క ఆలోచన పెట్టాడంటే, దేవుడు బలిని కోరేవాడు కాదు, జంతువులు బలి ఆయన కోరాడు. ఓకే, మరి ఎందుకు ఈ పద్ధతిని పెట్టాడంటే, ఇదిగో నేను చేసిన పాపానికి ఆ జంతువు ఎందుకు బలి అయిపోవాలి అనే పశ్చాత్తాపం వారిలో కలుగుతుందేమో అనే ఉద్దేశంతో దేవుడు ఆ ప్రణాళిక ఇచ్చాడు తప్ప, పాపం చేయండి బలివ్వండి, పాపం చేయండి బలివ్వండి అని కాదు. అంతేనా? కానీ ఇశ్రాయేలీలకు ఇది అర్థం కాలే. ఏం చేశారు వాళ్ళు? పాపం చేస్తున్నారు, ఏటేటా వెళ్ళి బలి అర్పించేసి చేతులు కడిగేసుకుంటారు. చేతులు కడుకుని మరలా ఏం చేస్తున్నారు? మరలా పాపం చేస్తున్నారు. అంటే బలి వెనకాల దేవుని యొక్క సంకల్పం అది కాదు. ప్రియమైన దేవుడు అంటున్నారు. అర్థమైందా? బలి వెనకాల దేవుని యొక్క సంకల్పం అది కాదు.
అది అర్థం కాక ఏం చేశారు వీళ్ళు? పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం. ఈ విషయం తెలియక బైబిల్లో చాలామంది ఏమైపోయారు? పొరపాటు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నది మాత్రమే మనం చదవాలి, కానీ లేని దాన్ని గురించి మనం చదవకూడదు. ఉదాహరణకి మొన్న బైబిల్ గురించి మాట్లాడుకుంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ మా ఆవిడతో అన్నాను, యేసుక్రీస్తు 12వ ఏటే ఆయన ఏం చేశాడు? ఆయన బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు వేస్తూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడు అని చెప్పాడు. అన్నప్పుడు ప్రశ్నలు వేశాడా? వేశాడన్నా. ఏం ప్రశ్నలు వేశాడు అని అడిగింది. ఏమో ప్రశ్నలు వేశాడు అని రాయబడింది అక్కడ, తప్పించి ఏం ప్రశ్న అడిగాడో రాయలేదు. అంతేనా? రాయబడిన దాన్ని మనం చెప్పకూడదు. అక్కడ ప్రశ్నలు వేశాడు అని అనుంది. ప్రశ్నలు వేయడం, మళ్ళీ వాటికి సమాధానం ఆయనే చెప్పడం అని రాయబడింది తప్ప అక్కడ వేసిన ప్రశ్నలు ఏంటో సమాధానాలు ఏంటో బైబిల్లో రాయలేదు. అంటే బైబిల్లో లేని దాన్ని మనం చెప్పకూడదు. కొంతమంది చెప్తారు, ఏమని చెప్తారు? ఒక వ్యభిచార స్త్రీని పట్టుకొచ్చారు యోహాను 8 పట్టుకొచ్చిన తర్వాత ఆ స్త్రీని నిలబెట్టి యేసుక్రీస్తు ముందు నిలబెట్టి, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేయకుండా పట్టుకున్నాం కదా, మరి ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదా, దీనికి నువ్వేం చేస్తావు అడుగుతావు. అప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయమంటాడు. వెయ్యమని ఆయన నేల మీద ఏమో రాయిచునని ఉంటుంది బైబిల్లో. ఆయన ఏం చెప్తాడు? మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పేసి వంగి నేల మీద ఏమో రాయిచుండని ఉంది. అయితే మన వాళ్ళు ఏం చెప్తారు? ఏమో అన్నారు కదా, అవి ఏమో కాదు, అవి వాళ్ళ పాపాలు అని చెప్తారు. వాళ్ళ పాపాలా? దేవుడు నీకు చెప్పాడా? దేవుడు మళ్ళీ సపరేట్గా చేయలేమని చెప్పాడు వాళ్ళ పాపాలని? దేవుడే ఏమో అని రాయించినప్పుడు మనకెందుకు అది? అంతేనా? దేవుడు రాయించింది ఎవరు? మా తాత కాదు. ఎవరు రాయించారు? దేవుడు. బైబిల్ రాయించింది ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, అంటే దేవుడే రాయించాడు కదా. ఒకవేళ యేసుక్రీస్తు రాసింది పాపాలే అన్నప్పుడు ఆయనే రాద్దాడు కదా. అక్కడ నేల మీద వంగి వారు పాపాలు రాసిన అని ఒక పదం పెడితే సరిపోదా? దేవుడే ఏమో అన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ పాపాలని చెప్పడం? ఆలోచించండి. అంటే బైబిల్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారు? లేనివి చెప్పి బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మేము దేవుని పిల్లారా, పాత నిబంధనలో దేవుడు ఎలాంటి పద్ధతిని ఇచ్చాడంటే, మనుషుల పాపాలను క్షమించాలంటే జంతువుల యొక్క రక్తము ద్వారా క్షమించేవాడు. అలా జంతువులు బలివ్వడం వలన మనుషులు మార్పు చెందారని ఆలోచిస్తే మార్పు లేదండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూసారా? ఎడ్ల యొక్కయు ఏమండి మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే జంతు బలి ద్వారా మనిషి యొక్క పాపాన్ని తీయలేరు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొర్రెపిల్ల ఏది? యేసుక్రీస్తు. ఒక మనిషి బలి జరగాలి, ఒక మనిషి ప్రజల కోసం బలి కావాలి. అది ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి? పాపము లేనటువంటి వ్యక్తి. పాత నిబంధనలు చదువుకున్న ఏమని? కలంకము లేని దానిని మీరు బలి ఇవ్వాలి. ఇప్పుడు మనుషుల కోసం బలైపోయేటువంటి యేసుక్రీస్తులు ఎలాంటి కలంకం ఉందా? ఎటువంటి పాపం ఉందా? లేదండి. నిర్దోషమైన రక్తము యేసుక్రీస్తుది. చూడండి ఇంకో మాట, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త, వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు,
మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు. చూసారా, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించరు. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. చూసారండి, అంటే యేసుక్రీస్తు యొక్క చావు గురించి ముందుగానే ఒక ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు, ఒక యాజకుడు ప్రవచిస్తున్నాడు అనమాట. ఆ సంవత్సరం చెప్తున్నాడు ముందుగా యేసు గురించి. యేసు బలైపోవడం, ప్రజల కొరకు బలైపోవడం ఉపయుక్తమని, జనుల కొరకు బలైపోవడం ఉపయుక్తమని ఆయన చెబుతున్నాడు. యేసు రక్తం ఎలాంటిదో, ఎటువంటి రక్తాన్ని యేసు మన కొరకు కార్చాడో మరొక సందర్భాన్ని చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత ఎట్లనగా అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుతురు. చూసారండి, ఎలాంటి రక్తం అంట? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. చూసారా, ఎలాంటి రక్తం ఇది? అమూల్యమైన రక్తము, నిర్దోషము, నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి రక్తం. ఈ రక్తము కనుక లేకపోతే ఈరోజు మనం పరిశుద్ధులుగా మారేవాళ్ళం కాదండి. చూసారా, అంటే నిత్య జీవానికి బలి అవసరమా, అవసరం లేదా? అవసరం, ఖచ్చితంగా బలి అవసరం. యేసుక్రీస్తు కనుక ఒకవేళ బలి కాకపోతే ఈరోజు మనం అంతా ఎవరో దోషులు అండి. దోషులుగా మారిపోదు, నిర్దోషులు కాదు, అందరూ కూడా దేవుని ఎదుట దోషులు. మన పాపముల నిమిత్తం రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు. నిజంగా అంటే ఎవరైనా పక్క వాళ్ళు చేసినటువంటి తప్పుకి శిక్ష ఎవరైనా అనిపిస్తారా? ఎవరు అనిపించారు. పక్క వాళ్ళ దగ్గర ఎందుకండి? ఉదాహరణకి ఒక తల్లికి పుట్టినటువంటి 4 కొడుకులండి. ఆ తల్లికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతే ఆ తల్లికి కిడ్నీ కావాలని ఆ 4 కొడుకులు అడిగారంట. అడిగితే ఎవ్వరు కూడా ఇవ్వలేదు. అంటే రక్తం పంచిన తల్లికే కిడ్నీ ఇవ్వడానికి ఆలోచిస్తే ఈ భూమి మీద, మరి మన కోసం ఏమి ఇచ్చాడు యేసుక్రీస్తు? తన రక్తాన్ని దారపోసేసాడు. అర్థం కాదు ఇది. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇది సిలువను గూర్చిన వార్త ఎలాగుందంట, నశించే వెర్రిదనం. ఏంటంటే రక్తం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం ఈరోజు పాపాలను ఎలా కడుగుతుందిరా బాబా అంటారు చాలామంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు వెర్రి వాళ్ళు. అర్థం కాదు, అవునా? ఇక రక్తానికి క్షమాపణకి ఏంటి అర్థం అనుకుంటున్నారా? అవును, ఏమీ లేదండి. రక్తాన్ని విశ్వసించడం వల్ల యేసు నా కోసం సిలువలో బలి అయ్యాడు అని మనం విశ్వసించడం ద్వారా ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. ఎవరు? దేవుడు క్షమిస్తున్నాడు, అంతే. ఇందులో ఏమీ మడత మెలికి ఏమీ లేదు. రక్తము ద్వారా ఆయన ఎలా క్షమించాడు దేవుడు అంటే, ఇదిగో యేసుక్రీస్తు రక్తము చిందించాడని నమ్ముతున్నామండి. ఎవరి కోసం చిందించాడు ఆయన? నా కోసం అండి. ఎందుకు చిందించాడు ఆయన? నేను చేసిన పాపములండి. ఏం పాపాలవి? దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించి నేను పాపం చేశాను కాబట్టి నా నిమిత్తము నాకు బదులుగా యేసు సిలువలో మరణించాడు. ఇదే నమ్మడం. ఈ నమ్ముకోలు, ఈ ఒప్పుకోలే నిన్ను పరలోకానికి నడిపించేది, నిన్ను నిత్య జీవానికి నడిపించేది. ఈ విషయాన్ని నమ్మడానికి చాలా కష్టం అండి. నిజం అవునండి, దేవుని నమ్మడం చాలా కష్టం. దేవుని కోసం బ్రతకడం ఇంకా కష్టం అండి. నిజమండి. కనిపించే బంగారాన్ని నమ్మడం చాలా ఈజీ,
కనిపించే డబ్బుని నమ్మడం చాలా ఈజీ, కానీ కనిపించని ఒక మహాశక్తి అయిన దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం. దాన్ని మీరు నమ్మారంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఈ అదృష్టము, ఈ ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిజముగా వెలకట్టలేని, వర్ణించలేని ఆనందం మనమంతా పొందుతామండి. ఆ రోజు అంట యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన చూచిన వారందరూ ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. ఆయన పొడిచిన వారందరూ ఏడుస్తారు, బాధపడతారు. ఏంది అయ్యో అయ్యో అయ్యో, ఆ రోజు సువార్త చెప్పారే, ఆ రోజు యేసు గురించి చెప్పారే, ఆయన నమ్మలేకపోయామే. ఇది నిజమండి, ఇది నిజం. కానీ నమ్మి నిరీక్షిస్తున్న మనం మాత్రం ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? సంతోషంగా ఉంటామండి. ఇప్పుడు మనలో ఎటువంటి పాపం లేనప్పుడు, మనము నిర్దోషులుగా పరిశుద్ధులుగా బ్రతికున్నప్పుడే యేసు మనలను ఆయనతో పాటు తీసుకుని వెళతాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాంటి రక్తాన్ని మన కోసం దారిపోసాడంటే అమూల్యమైన రక్తమును, ఏమండి, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. వెలకట్టలేని రక్తం. ఎన్నో బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఓ పాజిటివ్ అని, బి పాజిటివ్ అని, ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే బ్లడ్ ఏది తెలుసా? జీసస్ బ్లడ్. అవునా? యేసు రక్తమే ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎవరికైనా ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, ఆయన పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి రక్తం అవసరం? యేసు రక్తమే. యేసును నమ్మితేనే ఆయనకి పరలోక ప్రాప్తి. యేసును నమ్మకపోతే పరలోకము లేదు ప్రేమండి. అయితే చివరిగా మనం చూసిన సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఏంటది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఎలా వీళ్ళు పొరపాటు పడ్డారో మనం చూడగలిగితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ అన్నాడంటే ఇందుకు ఏ బలది? జంతు బలిని నువ్వు కోరలేదు, అర్పణ నువ్వు కోరలేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారే మాట్లాడారు కదా, బలక్కలేదు అన్నప్పుడు మీరేంటయ్యా బలైపోరు అంటారు వాళ్ళు. కానీ యేసు మాట్లాడుతుంది ఏ బలి గురించి? జంతువులు బలి. ఇంకా ఈ అర్పణలు, ఈ బలులు, ఇంకా ఏమైపోయాడు దేవుడు? విసిగిపోయాడండి. ఏదైనా మార్పు వస్తుందేమో వాళ్ళని చూశాడు, కానీ వాళ్ళలో మార్పు అనేది రావడం లేదు. బలిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలిస్తున్నారు, పాపం చేస్తున్నారు, కానీ పశ్చాత్తాపం అనేది వాళ్ళలో కలగడం లేదు. అంతేనా? ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లలు ఎక్కడికైనా ఏదైనా కావాలని ఏడ్చినప్పుడు ఏం చేస్తారు? సరే ఒకసారి కదా ఇస్తారు, సరే రెండోసారి కానీ ఇస్తారు. ఇక మాటికి అదే చేస్తే ఏం చేస్తారు? బెత్తం పట్టుకుని ఉతికేస్తారు. స్కూల్కి వెళ్ళాలనుకోండి, ఒకవేళ సరే ఒకరోజే కదా మానే అంటారు. అవునా? ఒకరోజు మానే. సరే రెండో రోజు కూడా వెళ్ళాలంటే, మూడో రోజు కూడా వెళ్ళాలంటే కొట్టి మరీ పంపిస్తారు తల్లి. అలాగే చిన్నపిల్లలు కదా తెలుసుకుంటారని ఏదో జంతువును బలిగా ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలీయులు ఇంకా అదే పనిగా ఇంకా నాకు పాపాలు ఏమి లేవలే ఇంకని చెప్పేసి ఇంకా అదే దండిగా పాపాలు చేయడం, వెళ్ళి బలిచ్చేయడం, అదే పాపాలు చేయడం, వెళ్ళి బలిచ్చేయడం. అంతే కదండి. మన వాళ్ళు కూడా అంతే కదా. సంవత్సరం అంతా పాపాలు చేస్తారు, 31st నైట్ వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకుని ఇక ఈ జీవితంలో మరలా పాపం చేయనండి, నూతన సంవత్సరంలో నూతనంగా నేను కొత్తగా జీవిస్తానని చెప్పేసి అంటారు. మరలా ఏం చేస్తారు? ఆ ఒక్కరోజు నేను నూతనంగా ఉంటారు, మళ్ళీ 2వ తారీఖు నుంచి మామూలే. అలాగా ఈ ఇశ్రాయేలు అందరూ అలాగా బలి ఇవ్వడం, పాపం చేయడం, బలి ఇవ్వడం, పాపం చేయడం వల్ల దేవుడు విసిగించింది. ఇక అందరికీ ఒకటే బలి, అది యేసుక్రీస్తు యొక్క బలి. ఈ బలి ద్వారా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? పరిశుద్ధులుగా మార్చాలన్నది దేవుని యొక్క సంకల్పం. అర్థమవుతుందా? నిత్య జీవానికి బలి అవసరమా? చెప్పండి, అవసరమా? అవసరం. పరలోకం వెళ్ళాలంటే యేసు బలి కావాలి. ఆ బలిని మనం ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అనగానే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి,
పునరుత్థానములు. యేసు చనిపోయాడు, యేసు సమాధి చేయబడ్డాడు, యేసు 3వ దినమున తిరిగి లేచాడు అన్నదే సువార్త. ఇది నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. పెళ్ళికి, ఏమండి, బర్త్డేలకి, జనవరి ఫస్ట్లకి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు రక్షింపబడరు. ఎందుకు తీసుకోవాలన్నాడు దేవుడు? యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇది నమ్మాలి. మార్కు సువార్త 16:16 చదవరు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపండి అన్నాడు. ఏమి నమ్మాలి? ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. ఎలా నమ్మాలి? నేను చూడలేదు కదండి. చూసి నమ్మకూడదు. ఎలా నమ్మన్నాడు? విని నమ్మాలి. క్రీస్తుని కూర్చిన విని నమ్మాలి. అంటే ఈ మాటలు విని ఎవడైతే నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని తన బ్రతుకు మార్చుకుని బ్రతుకుతాడో వాడు రక్షింపబడతాడు. చాలామంది పెళ్ళిళ్ళు తీసుకుంటారు బాప్తిసం, అంతేనా? చాలామంది జనవరి ఫస్ట్ తీసుకుంటారు, డిసెంబర్ తీసుకుంటారు. అంటే బాప్తిస్మానికి డెఫినేషన్ తెలియకుండానే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా తీసుకున్న వాళ్ళు రక్షింపబడరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మరి మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన మనం ఏం చేయాలో చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఓకే, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అమ్మో, చూసారా? పై మాటను చదువుకుంటాం కానీ ఎప్పుడు కింద మాటను చదువుకో. ఏంటది? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఓకే, మనం ఏం చేయాలంట? మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలంటే మనం కూడా సిరివేసుకోవాలా? అంతే కదండి. మరి మనం కూడా చనిపోవాలా? కాదండి. ఆయన ఎలాగైతే దేవుని ప్రేమను చూపించడానికి సిలువలో ప్రాణం పెట్టాడో ఆ ప్రాణాన్ని, ఆ ప్రేమను మన సోదరులు ఏం చేయాలి? చాటాలి, చెప్పాలి. అలా చెప్పడానికి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అంటే యేసు ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడనేటువంటి ఈ వార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఎవరికి? మన సహోదరులందరికీ. మరి ఎందుకు క్రైస్తవులందరూ ఈ సువార్త చేస్తారనుకున్నారు? మనము కూడా యేసు ఎలాగైతే దేవుని ప్రేమను ఈ లోకానికి పంచాడో మనము కూడా క్రీస్తుని ధరించిన మనం కూడా ఏం చేయాలి? దేవుని ప్రేమని ఈ లోకానికి చాటాలి, చెప్పాలి. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమే ఉన్నాం. ప్రాణం పెట్టడం అంటే చనిపోవడం కాదండి. ఈ దేహానికి ప్రాణం ఏది? రక్తం. ఈ దేహానికి ప్రాణము రక్తం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను మీ నిమిత్తం ప్రాణం పెడుతున్నాను తెలుసా మీకు? ఎలా? నేను మీకు ప్రకటిస్తున్నానంటే నాకేం అవసరం? రక్తం అవసరం. ఇలా మాట్లాడే కొద్ది నాలో ఉన్నటువంటి ఎనర్జీ ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? నాలో ఉన్న రక్తం ఖర్చు అయిపోతుంది అనమాట. అంటే నేను మీకు ఏం చేస్తున్నాను? ప్రాణం పెడుతున్నాను అనమాట. అర్థమవుతుంది? అలాగే మీరు కూడా ఏం చేయాలి? మీ సహోదరులకు దేవుని గురించి చెప్పాలి, సువార్త చెప్పాలి, క్రీస్తు గురించి చెప్పాలి. ఒకరినైనా మార్చి దేవుని వద్దకు నడిపించాలి. అలా బద్దులమై ఉన్నాం మనమంతా కూడా. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ ఎవ్రీ 15 చదువుకున్నావు. బలియు అర్పణ నువ్వు కోరలేదంటే యేసు చెప్పిన మాట ఏంటది? జంతు బలిని గురించి. అలాగే మత్తయి 19:11 చదువుకుని ఏమని? ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు కదా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించమని. అంటే అప్పటి వరకు ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించిన తర్వాత యేసు బలిని కూడా ఆయన ఏం చేయాలి? ఆచరించాలి. అర్థమవుతుందా? ప్రారంభం కాబట్టి ఆజ్ఞల గురించి చెప్పాడు. ఒకవేళ నిజంగా ఆయన ఆజ్ఞలు పాటించాడనుకో, తర్వాత ఏం చేస్తాడు? యేసు శిలువలో చనిపోయిన తర్వాత బలిని కూడా ఆయన విశ్వసిస్తాడు. అవునా? అది యేసు ప్రారంభ దినాలు కాబట్టి, ప్రారంభ రోజులు కాబట్టి ఏం చెప్పాడు? నువ్వు ఆజ్ఞలు పాటించు. ఆయన ఏమైపోయాడు? ఆజ్ఞలు పాటించకుండానే వెళ్ళిపోతాడు. అతను అతనికి వచ్చినవాడు. కాబట్టి ఈ ఎలాగైతే బైబిల్ని అపార్థం చేసుకుని తప్పుపడుతున్నారో సమాజంలో మనం చూస్తే చాలామంది ఉన్నారు బైబిల్ తప్పట్టే వాళ్ళు. అసలు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద
బైబిల్ని తప్పు పట్టే మగాడు మొనగాడు ఒక్కడు ఎవ్వడు లేడు. నిజమండి. ఎందుకంటే దేవుని చేత వ్రాయబడిన ఏకైక గ్రంథం ఏది? బైబిల్. బైబిల్ ఒక్కటే. ఎవ్వడు ఎలా వచ్చినా సరే దొరికిపోతారు ఆఖరి. ఎందుకంటే రోజు చదివే బైబిల్ మనకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు చదివే వాళ్ళకి అర్థమవుతుందా? బైబిల్ ఎలాంటిదంటేనండి అర్థం లాంటిది బైబిల్. అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? మనం అర్థం ఎలా కోపంగా చూసామనుకోండి, అర్థంలో ఎలా కనపడుతుంది? మనకి కోపంగానే కనపడుతుంది. నవ్వుతూ చూసామనుకోండి, అర్థంలో ఎలా కనపడుతుంది? నవ్వుతున్నట్టు కనపడుతుంది. అలాగే బాధగా చూడండి, బాధ అంటే బైబిల్ని చూసే విధానం బట్టి అర్థమవుతుంది మనకి. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు పట్టాలన్న ఉద్దేశం చదువుతున్నారు, వాళ్ళకి తప్పుగానే అర్థం. ఎంతమంది ఎన్ని తప్పులు పట్టినా బైబిల్ మాత్రం ఎప్పుడు నిజం. అర్థమైందా? కాబట్టి నిత్య జీవానికి బలి అవసరమా? బలి అవసరం. కళ్ళు మూసుకునేందుకు ప్రార్థన చేస్తాం.